భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో భక్తి సాధనలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ సంప్రదాయం అనాది కాలం నుంచి నిరంతరంగా కొనసాగుతూ సమాజాన్ని ఆధ్యాత్మికంగా, నైతికంగా మార్గనిర్దేశం చేస్తోంది. ఈ నేపథ్యంలో దేవర్షి నారద మహర్షి ఒక విశిష్టమైన వ్యక్తిత్వంగా నిలుస్తారు. హిమాలయ ప్రాంతం అనేక ఋషులు, సిద్ధులు తమ తపస్సుకు కేంద్రంగా ఎంచుకున్న పవిత్ర భూమి. అష్టావక్రుడు, వ్యాస మహర్షి, పరశురాముడు, గోరక్షనాథ్ వంటి మహనీయులతో పాటు నారదుడు కూడా ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక సాధన చేశారని పురాణాలు పేర్కొంటాయి. నారదుడు బ్రహ్మదేవుని పుత్రుడిగా, విష్ణు భక్తుడిగా, బృహస్పతి శిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. అయితే ఆయన ప్రత్యేకత కేవలం భక్తి జ్ఞానంలోనే కాకుండా సమాచార ప్రసారంలో కూడా ఉంది. పూర్వకాలంలో సమాచార వ్యవస్థలు అభివృద్ధి చెందకపోవడంతో యాగాలు, యాత్రలు, సభలు వంటి సందర్భాల్లోనే వార్తలు వ్యాప్తి చెందేవి. ఈ సందర్భాల్లో నారదుడు ఒక సందేశ వాహకుడిగా సమాజాన్ని కలుపుతూ వివిధ లోకాల మధ్య సమాచారాన్ని పంచుతూ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఆయనను ప్రపంచంలోనే తొలి ప్రజా కమ్యూనికేటర్గా భావించడం సబబు. నారదుడి జీవితంలో ముఖ్యమైన లక్షణం ఆయన నిరంతర ప్రయాణం. ఆయనకు స్థిరమైన ఆశ్రమం లేకపోవడం ప్రత్యేకత. దేవతలు, మనుషులు, అసురుల మధ్య సంచరిస్తూ వారి మధ్య సంభాషణలను సృష్టించేవాడు. ఆయన ప్రశ్నలు, వ్యాఖ్యలు, వ్యంగ్యాలు సమాజంలో చైతన్యాన్ని కలిగించేవి. కొన్ని సందర్భాల్లో ఆయన చర్యలు విభేదాలకు కారణమైనట్లు కనిపించినా వాటి అంతిమ ఫలితాలు సమాజానికి మేలు చేసే విధంగానే ఉండేవి. దీని ద్వారా ఆయన సమాచారాన్ని ప్రజల ప్రయోజనానికి ఉపయోగించిన గొప్ప కమ్యూనికేటర్గా నిలిచాడు. నారదుడు కేవలం సమాచార వాహకుడే కాదు, ఒక గొప్ప పండితుడు, సంగీతకారుడు కూడా. వీణను రూపొందించిన వాడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన రచించిన నారద భక్తి సూత్రాలు భక్తి మార్గాన్ని స్పష్టంగా వివరించాయి. మొత్తం 84 సూత్రాలలో సమాజంలో సమానత్వం, సహనం, ప్రేమ వంటి విలువలను ప్రతిపాదించారు. ముఖ్యంగా జాతి, విద్య, రూపం, సంపద ఆధారంగా భేదాలు ఉండకూడదు అనే సూత్రం నేటి సమాజానికి కూడా అత్యంత ప్రాసంగికం. ఇది సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను బలపరుస్తుంది. భారతీయ జర్నలిజం చరిత్రలో కూడా నారదుడి ప్రేరణ కనిపిస్తుంది. 1826లో ప్రారంభమైన తొలి హిందీ వారపత్రిక ఉదంత మార్తాండ్ మొదటి సంచికను నారద జయంతి రోజున ప్రారంభించడం విశేషం. ఇది నారదుని ఆదర్శ కమ్యూనికేటర్గా భావించిన భారతీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. సమాచార ప్రసారం సమాజ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఈ ఉదాహరణ సూచిస్తుంది. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా విస్తరణతో సమాచార ప్రసారం వేగవంతమైంది. అయితే ఈ వేగం మధ్యలో నిజమైన సమాచారం, బాధ్యతాయుతమైన ప్రసారం చాలా ముఖ్యమైంది. నేటి మీడియా వేదికల్లో అనవసర వాదోపవాదాలు, అపోహలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో నారద భక్తి సూత్రాలు మార్గదర్శకంగా నిలుస్తాయి. సమాజ ప్రయోజనం కోసం సమాచారాన్ని ఉపయోగించడం జర్నలిజం యొక్క ప్రధాన ధర్మమని అవి సూచిస్తూ ఉన్నాయి. అంతేకాక శ్రీమద్భగవద్గీతలో కూడా నారదుడి ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడు అర్జునునికి ఋషులలో నేను నారదుణ్ణి అని చెప్పడం ద్వారా ఆయన స్థానం ఎంత ఉన్నతమో తెలియజేస్తాడు. ఇది నారదుడి ఆధ్యాత్మిక, సామాజిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. మొత్తంగా నారద మహర్షి జీవితం మనకు సమాచార ప్రసారం కేవలం వార్తల మార్పిడి మాత్రమే కాకుండా సమాజ మార్పుకు దోహదపడే సాధనమని తెలియజేస్తుంది. ఆయనను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజా కమ్యూనికేటర్గా పేర్కొనడం అతిశయోక్తి కాదు. నారదుని జన్మతిథి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిథి నాడే ప్రపంచమంతా నారద జయంతిని జరుపుకుంటున్నది. ఈ సంవత్సరం మే 3న నారద జయంతిని జరుపుకుంటున్నాం. ఆయన స్ఫూర్తితో నేటి మీడియా ప్రపంచం కూడా నారద సూత్రాలను అనుసరించి సమాజ ప్రయోజనాన్ని కాపాడాలి.